హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జెమ్ మెంటర్స్. ఈరోజు 9th జూలై 2026 ఇవాటికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ కొన్ని ఎంసీక్యూస్ మనం సాల్వ్ చేద్దామండి. ఇవి మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడతాయి. ఏ రోజుకి ఆ రోజు మీరు న్యూస్ పేపర్ చదవకపోయినా వాటి నుంచి మనం ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనం కంపైల్ చేసి మీకు ఈ వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇంకా ఎవరైనా సరే కొత్తగా ఛానల్కి వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ క్వశ్చన్, ద నేషనల్ వన్ హెల్త్ మిషన్ NOHM primarily focuses on controlling which diseases? జాతీయ వన్ హెల్త్ మిషన్ ప్రధానంగా ఏ రకమైన వ్యాధులు నియంత్రించడానికి ఉద్దేశించబడింది? సో వన్ హెల్త్ మిషన్ అనేది ప్రధానంగా మనకి నేషనల్ వన్ హెల్త్ మిషన్. ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ సి, జూనోటిక్ డిసీజెస్. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులు ఏవైతే ఉన్నాయో. ఓకే, ద వన్ హెల్త్ మిషన్ ప్రమోట్స్ కొలాబరేషన్ అమాంగ్ ద హ్యూమన్ హెల్త్, animal health and environmental sectors to prevent and control zoonotic diseases such as Nipah, avian influenza, rabies, బ్రూసిలోసిస్. ఓకే, సో నేషనల్ వన్ హెల్త్ మిషన్ అనేది మనుషులు, జంతువులు, పర్యావరణ ఆరోగ్య రంగాల మధ్య సమన్వయాన్ని పెంచి జూనోటిక్ వ్యాధులు అంటే జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించే లక్ష్యంగా పెట్టుకుందండి. సెకండ్ క్వశ్చన్, విహార్ లేక్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ సప్లైస్ డ్రింకింగ్ వాటర్ మెయిన్లీ టు విచ్ సిటీ? ఆన్సర్ ఇస్ ముంబై. ముంబైలో విహార్ లేక్ ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ముంబైస్ ఓల్డెస్ట్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్సైడ్ ద సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఇన్ ముంబై. ఓకే అండి, ఇది తాగునీటిని అందించే ప్రధాన జలాశయాల్లో ఒకటి. ఎవరికి? ఏ సిటీ కంటే ముంబై సిటీ. ఇది ఎక్కడుందండి? సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనంలో ముంబైలో ఉంది. ఓకే, థర్డ్ క్వశ్చన్, HY2E satellite recently launched belongs to which country? HY2E శాటిలైట్ అనేది చైనాకి సంబంధించిన శాటిలైట్. ఓకే, ఇట్ ఈస్ అన్ ఓషన్ అబ్జర్వేషన్ శాటిలైట్ డెవలప్డ్ బై చైనా టు ఇంప్రూవ్ మెరీన్ ఫోర్కాస్టింగ్ అండ్ క్లైమేట్ మానిటరింగ్. ఓకే అండి, సో HY2E ఉపగ్రహం అనేది ఇది సముద్ర పరిశీలన మరియు వాతావరణ అధ్యయనాల కోసం ఉపయోగపడుతుంది. ఎవరు రూపొందించారంటే చైనా. నాలుగో ప్రశ్న, HY2E ఈజ్ మెయిన్లీ అండ్ వాట్ శాటిలైట్? ఏ శాటిలైట్ అండి? ఓషన్ అబ్జర్వేషన్ శాటిలైట్. సముద్ర పరిశీలన మరియు వాతావరణ అధ్యయనాల కోసం తెలిసిందని మనం అనుకున్నాం కదా. సో సముద్ర ఉపరితల ఎత్తు, గాలులు, అలలు, సముద్ర ప్రవాహాలను పరిశీలించే ఒక ఓషన్ అబ్జర్వేషన్ ఉపగ్రహం అన్నమాట ఇది. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు దీస్ మైక్రోవేవ్ సెన్సర్స్ టు మానిటర్ సీ సర్ఫేస్ హైట్, winds, waves and ocean circulation. Okay, fifth question, which Indian Navy ship is participated in Lokayan 2026 at the US International Naval Review? లోకయాన్ 2026లో అమెరికా అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో పాల్గొన్న భారత నౌక ఏదండి? INS సుదర్శిని. INS అంటే ఏమనుకున్నాం మనం? ఇండియన్ నేవల్ షిప్. INS సుదర్శిని ఇండియాస్ సెయిల్ ట్రైనింగ్ షిప్ రిప్రజెంటెడ్ ఇండియా డ్యూరింగ్ లోకయాన్ 2026. నెక్స్ట్ క్వశ్చన్, Prambanan Temple recently in news is located in which country? ఏ కంట్రీ అండి? ఇండోనేషియా. ఓకే, So it is the largest Hindu temple complex in Indonesia and it is a UNESCO
వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇంపార్టెంట్. విచ్ కంట్రీ? ఇండోనేషియా. ఓకే, రంబనన్ ఆలయం అనేది ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం. 7th question. Under the Biological Diversity Act, designated repositories are mainly meant for preserving what? జీవ వైవిధ్య చట్టం ప్రకారం డెసిగ్నేటెడ్ రిపోజిటరీ ప్రధానంగా దేనిని భద్రపరుస్తుంది? ఏదండి? బయోలాజికల్ స్పెసిమన్స్, జీవ నమూనాలని. సో డెసిగ్నేటెడ్ రిపోజిటరీ అంటే జీవ నమూనాలను భద్రపరిచి పరిశోధనకు ఉపయోగపడే కేంద్రాలు ఇవన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మిజోరం న్యాచురల్ హిస్టరీ మ్యూజియం రీసెంట్లీ బికేమ్ ఇండియాస్, ఇది ర్యాంకింగ్ అడుగుతున్నారు. 8th question is 19th ర్యాంక్ అండి. 19th డెసిగ్నేటెడ్ రిపోజిటరీ. మిజోరం న్యాచురల్ హిస్టరీ మ్యూజియం భారతదేశంలో ఎన్నవ అంటే 19వ డెసిగ్నేటెడ్ రిపోజిటరీగా గుర్తింపు పొందింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద టర్మ్ జూనోటిక్ డిసీజ్ రిఫర్స్ టు డిసీజెస్ ట్రాన్స్మిటెడ్. జూనోటిక్ వ్యాధి అంటే ఏమిటి? యానిమల్ టు హ్యూమన్స్. అంటే ఇప్పుడు జూనోటిక్ డిసీజెస్ స్ప్రెడ్ న్యాచురల్లీ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అని అంటారు. ఓకే, ఆన్సర్ ఇస్ బి, యానిమల్స్ టు హ్యూమన్స్. 10th question. Which ministry is primarily associated with the National One Health Mission? ఏ మినిస్ట్రీ అండి? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. It coordinates the One Health framework in collaboration with other ministries. One Health కార్యక్రమాన్ని ప్రధాన సమన్వయ బాధ్యత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ రాకెట్ లాంచ్డ్ చైనాస్ HY-2E శాటిలైట్? ఇందా చెప్పుకున్నాం కదా HY-2E శాటిలైట్ని. ఏదండి? లాంగ్ మార్చ్ 4B. లాంగ్ మార్చ్ 4B అనే రాకెట్ ద్వారా చైనా HY-2E శాటిలైట్ని ప్రయోగించింది. ఓకే, సో చైనా లాంచ్ HY-2E అబౌట్ ద లాంగ్ మార్చ్ 4B లాంచ్ వెహికల్. 12th question. Which of the following is not a microwave payload carried by HY-2E? HY-2E లేని మైక్రోవేవ్ పేలోడ్ ఇది ఏది అంటే ఆన్సర్ ఇస్ ఆప్టికల్ టెలిస్కోప్. ఇవన్నీ ఉన్నాయి. ఆప్టికల్ టెలిస్కోప్. సో HY-2E carries microwave instruments, not an optical telescope. 13th question. Lokayan 2026 is related to what? So naval diplomacy అండి. So it promotes naval cooperation and maritime diplomacy among participating nations. లోకయాన్ కార్యక్రమం అనేది సముద్ర భద్రత మరియు నౌకాదళ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. ఓకే, 14th question. The Biological Diversity Act primarily aims to what? Simple, biodiversity conservation. Okay అండి. So this act aims to conserve biodiversity and ensure sustainable use of biological resources. ఓకే, దీని లక్ష్యం ఏంటంటే జీవ వైవిధ్య పరిరక్షణ మరియు జీవ వనరుల సుస్థిర వినియోగం. 15th question. Which city recently witnessed విహార్ లేక్ ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్టర్ హెవీ మాన్సూన్ రైన్స్? ఏ సిటీ అనుకున్నాం? ఇందాక చెప్పాం కదా, ముంబై సిటీ. సో హెవీ రైన్ఫాల్ caused విహార్ లేక్ టు ఓవర్ఫ్లో. సో ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ ముంబైస్ వాటర్ రిజర్వ్స్. భారీ వర్షాల కారణంగా విహార్ సరస్సు పొంగిపొర్లి ముంబై యొక్క నీటి నిల్వలు పెరిగాయి. 16th question. One health concept integrates which 3 sectors? ఏమండి? హ్యూమన్, యానిమల్ అండ్ ఎన్వైరన్మెంట్. B is the answer. So One Health recognizes the human, animal and environment health are interconnected. One Health భావన ప్రకారం మనుషులు, జంతువులు, పర్యావరణం, ఆరోగ్యం పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Prambanan temple is dedicated mainly to which religion? ఇదండి హిందూయిజం.
Okay, Brahmanan is dedicated primarily to the Hindu Trinity, Shiva, Vishnu and Brahma. బ్రహ్మరణ ఆలయం ప్రధానంగా హిందూ త్రిమూర్తులకు ఎవరు శివుడు, విష్ణువు, బ్రహ్మ వీరికి అంకితం చేయబడింది. 18వ ప్రశ్న 18th క్వశ్చన్, ఓషన్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఆర్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్. దీనికోసం ఆబ్వియస్లీ ఓషన్ ఫోర్కాస్టింగ్ అండ్ క్లైమేట్ స్టడీస్. ఓకే, సో ఓషన్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ హెల్ప్ ఇన్ weather forecasting, cyclone tracking, fisheries and climate research. సముద్ర పరిశీలన ఉపగ్రహాలు వాతావరణ అంచనాలు, తుఫాన్ల పరిశీలన, మత్స్య వనరులు మరియు వాతావరణ పరిశోధనలకు ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద లాస్ట్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ జూనోటిక్ డిసీజ్. ఏదండి, కుక్కల ద్వారా వచ్చే ర్యాబీస్ అనే వ్యాధి జూనోటిక్ డిసీజ్ కదా. ఓకే, ర్యాబీస్ is a classic zoonotic disease transmitted through infected animal bites. సో ర్యాబీస్ జంతువుల కాట్ల ద్వారా మనుషులకు వ్యాపించే ప్రముఖ జూనోటిక్ వ్యాధి. ఓకే, సో ఈ విధంగా ఈరోజు మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసాం ఎక్స్ప్లెనేషన్తో పాటుగా. సో మాకు ఉన్న వాట్సాప్ గ్రూప్లో కూడాను ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉన్నాం, ఉదయం సాయంత్రం కూడా. అన్ని ఇంపార్టెంట్ పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయండి. అది టఫ్ లెవెల్ ఎగ్జామ్ లాంటి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ అయినా సరే, లేకపోతే బ్యాంకింగ్ సంబంధించి, రైల్వే సంబంధించి, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడాను ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు డైలీ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకోవడానికి టైం లేనట్టు అయితే మాత్రం మన వీడియోస్ అనేవి ప్రాపర్గా ప్రతిరోజు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. And hope you enjoyed this video and hope it is benefiting you, benefiting all the students. So like the video and share it to your friends also who are also preparing for competitive examinations, and kindly subscribe and do encourage us. Thank you very much. We'll meet tomorrow with tomorrow's current affairs MCQ solving. Right? Thank you. Bye bye. Take care.